This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచింగ్ V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. ఈరోజు మనకి బ్యాంక్ అప్డేట్ అయితే వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. 4500 పోస్టులకి ప్రజెంట్ ఈ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ అవర్ చూసారంటే క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా తెలుస్తాయి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద ఎస్ అని టైప్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, తప్పకుండా ఎస్ అని టైప్ చేయండి గైస్. ఓకే, పాస్బుక్ రాసే పని అని చెప్పొచ్చు. డిగ్రీ అర్హత ఉంటే చాలు ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వస్తేనే అప్లై చేయని కూడా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ చక్కగా తెలుగు వాళ్ళకి బంపర్ ఆపర్చునిటీ మాట, మిస్ అవ్వద్దు. ఓకే, సో ఈ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్ కట్ అయితే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మిస్ అవ్వకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ పీడిఎఫ్ ఇది నేను డౌన్లోడ్ చేశాను. మీరు ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్. సో అప్రెంటిసెస్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిపోయింది అనమాట. సో నెంబర్ ఆఫ్ సీట్స్ చూడండి ఒకసారి, 4500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మనకి సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూడండి మనకి 12th ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పుడు మనకైతే 22nd జూన్ వరకు అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా మనకైతే 22nd జూన్ కల్లా మీరైతే పే చేసేయాలి ఆన్లైన్లోని. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వీరైతే పెట్టేస్తారట. టోటల్గా 4500 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి 31st May 2025 అనే ఒక డేట్కి వీలైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా వీలైతే సో చెక్ చేసుకుంటారన్నమాట. నేషనాలిటీ వస్తే మీరు ఇండియన్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు చూపిస్తాను కూడా. ఇంకా ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఆన్ నాట్స్ పోర్టల్. మనకి నాట్స్ పోర్టల్ ఉంటుంది కదా, ఆ యొక్క నాట్స్ పోర్టల్లో అంటే మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ సంబంధించిన పోర్టల్ అనమాట. ఆ పోర్టల్లో మీరు అయితే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. సింపుల్ అది. సో కావాలి మీకు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది మాట ఓకే అండర్స్టాండ్ మీకు ఇచ్చేస్తే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. సో నాట్స్ పోర్టల్ ఇది. ఈ పోర్టల్లో యాజ్ ఏ స్టూడెంట్గా మీరైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని రెడీగా అయితే ఉండాలన్నమాట మీరు అప్లై చేసే ముందు అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మీరు ఇక్కడ చూస్తే మనకి తర్వాత మినిమం 20 years నుంచి మాక్సిమం 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏజ్ క్రైటీరియా గమనించండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా మ్యాచ్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ది ట్రైనింగ్ వచ్చేటికి మనకైతే 12 months ఉంటుంది అనమాట ఈ యొక్క ట్రైనింగ్. సో దట్ మీన్స్ మీకు ఎవ్రీ మంత్ వీరైతే స్టైఫండ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, ఇక మనకి ఇచ్చారు చూడండి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ ఈ యొక్క డేట్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఈ 2 dates మధ్యలో పుట్టిన వాళ్ళే దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది, గమనించండి. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి తెలుసు కదా, SC ST వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీకి వచ్చేటికి ఏమో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWBD క్యాండిడేట్స్ లో అన్రిజర్వ్డ్ EWS లో 10 years, PWBDలో మనకి ఓబీసీకి వచ్చేటికి ఏమో 13 years, SC STకి ఏమో 15 years మనకైతే ఇస్తారు. అదే విడోస్, డైవర్స్డ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఏజ్ కన్సెషన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 35 ఫర్ జనరల్ EWS అండ్ 38 వరకు ఏజ్ కన్సెషన్ ఇస్తారు ఫర్ ఓబీసీ అండ్ 40 years వరకు ఇస్తారు SC ST క్యాండిడేట్స్ కి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనకైతే ఆన్లైన్ లోని ఎగ్జామినేషన్ అయితే వీరైతే కండక్ట్ చేస్తారన్నమాట. కండక్టెడ్ BFSI SSC వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో అది యొక్క టెస్ట్. సో తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ స్టేట్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే మనకి మన స్టేట్ లో లోకల్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు కాబట్టి తెలుగు మీద మీరు బాగా మాట్లాడగలగారా లేదా అనేసి వీరైతే టెస్ట్ చేస్తారన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు మనకి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ ఇచ్చారు ప్యాటర్న్ చూడండి. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 20 questions 20 marks కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద 20, నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 20 questions 20 marks కి, జనరల్ ఇంగ్లీష్ మీద 20 questions 20 marks కి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద 20 questions and 20 marks కి తీస్తున్నారు. టోటల్గా 100 questions 100 marks వీలైతే ఇవాల్యుయేట్ అయితే చేస్తారు. టోటల్గా 60 minutes అంటే 1 hour అయితే ఇస్తారు మనకి డ్యూరేషన్. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ చూస్ చేసుకుని మనం అయితే ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చేటువంటి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ అని ఇచ్చారు రాంగ్ ఆన్సర్స్ కి. సో బెటర్గా అన్ని కూడా అటెంప్ట్ చేసి క్వశ్చన్స్ మీరైతే రాయొచ్చు. ఓకే, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంతా కూడా పర్టికులర్ స్టేట్కి సంబంధించి ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీరు బాగా చదవగలరా, రాయగలరా, మాట్లాడగలరా, అండర్స్టాండ్ చేసుకోగలరా అనేసి టెస్ట్ చేస్తారు. అంతకు మించి ఏం లేదు. ఫైనల్ సెలక్షన్ ఏంటంటే మనకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ బేస్ చేసుకుని మిమ్మల్ని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారని చెప్పారు. అదంతా కూడా బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారట. ఇక స్టైఫండ్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే అప్రెంటిస్షిప్ కి ఎవ్రీ మంత్ 15,000 rupees మనకైతే పే చేస్తారు. సో 1 year అయితే ఉంటుంది, గమనించండి. ఇది ఫుల్ టైం రోల్ గైస్, ఫుల్ టైం రోల్ అయితే కాదు, గమనించండి. బట్ ఈ యొక్క అప్రెంటిస్షిప్ అయిన తర్వాత మీకు ఇచ్చే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏవైతే ఉందో అది చాలా వ్యాలిడ్ అవుతుంది.
వేరే ఏ కంపెనీకైనా వేరే ఏ ఆర్గనైజేషన్కైనా మనకి ఫుల్ టైం రోల్స్లో పడినప్పుడు సో మనకి అసెస్మెంట్ ఆర్ టెస్ట్లో కూడా కండక్ట్ చేయకుండా అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అందుకే తప్పకుండా అప్రెంటిషిప్ కూడా చేయండి గైస్. ఓకే, సో ట్రైనింగ్ కండిషన్స్, ఓవర్ టైమ్, లీవ్స్, హాలిడేస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక అప్లికేషన్ ఫీజు అసలు ఎంత ఉంటుంది ఇక్కడ మీరు ఇక్కడ చూడండి. అప్లికేషన్, ఎగ్జామినేషన్, ఇంటిమేషన్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ 18% GSTతో కలుపుకొని మనకైతే ఎంత వస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. మీరు కనుక జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో మేల్ క్యాండిడేట్ అయితే మీకు టోటల్గా 944 రూపీస్ అయితే అవుతుందన్నమాట టోటల్ ఫీ. అదే మీరు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 708 రూపీస్ అయితే అవుతుందన్నమాట. అదే SC, ST మేల్ ఆర్ ఫీమేల్కి వచ్చేటప్పటికి మనకైతే 236 రూపీస్ అయితే అవుతుంది. మీకు అప్లికేషన్, ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. సో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా అంతే, మనకి 236 రూపీస్ అవుతుంది. ట్రాన్స్జెండర్ క్యాండిడేట్ కూడా 236 రూపీస్ అయితే వీరైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇది మాట ఫీ స్ట్రక్చర్. మీరు అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఇక మనకి గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ మాట, ఇవి మాత్రం గమనించండి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడంలోని. సో మీరు ఫస్ట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అని మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ షుడ్ మ్యాండేటరీలీ ఫస్ట్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్. మనకి నాట్స్ పోర్టల్ మీకు చూపించాను కదా, natseducation.gov.in, అందులోకి వెళ్ళి మీరు ఫస్ట్ సో స్టూడెంట్ సెక్షన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అంతా చేసేసుకొని మీరైతే సో ఆ ప్రాపర్గా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలన్నమాట మీరు. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి సో లాగిన్ చేసి చూస్తే మనకి ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ మనకైతే వచ్చేసి ఉండాలి. మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ కనుక యాక్టివేట్ అయిపోయి వచ్చేసిన తర్వాత లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత మనకి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్లో మనకి అప్రెంటిషిప్ కాలం ఉంటుంది. అప్రెంటిషిప్లోని సో ఇక్కడ చూడండి అప్రెంటిషిప్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇంకోటి ఇచ్చారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ మేక్ నోట్ దట్ దేర్ ఎన్రోల్మెంట్ ఐడి ఇష్యూడ్ బై నాట్స్ పోర్టల్ ఫర్ ఆల్ ది ఫ్యూచర్ రిఫరెన్స్ అని కూడా చెప్పాను. నేను చెప్పాను కదా, ఈ ఎన్రోల్మెంట్ ఐడి మాత్రం మీరైతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ది అప్రెంటిషిప్ ఆపర్చునిటీ అడ్వర్టైజ్మెంట్ ఆన్ ది నాట్స్ విల్ రిసీవ్ ద ఈమెయిల్ రిమైండర్ ఫర్ BFSSI. ఇక్కడ చూడండి మనకి info@bfsissc.com నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఏంటి, ఫీజు పే చేయడం కోసం. ఓకే, సో ఫస్ట్ మీరు పే చేయరు. ఫస్ట్ అయితే నాట్స్ పోర్టల్లో మీరైతే ప్రాపర్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని అక్కడ అప్లై చేసుకుంటారు. సో తర్వాత మనకైతే వీళ్ళ దగ్గర నుంచి అయితే మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా వీళ్ళు ఇచ్చేసారి, చెక్ చేసుకోండి. ఓకే, సో తర్వాత క్యాండిడేట్ షుడ్ స్కాన్ మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అని కూడా స్కాన్ చేసి మీరైతే అప్రెంటిషిప్ పోర్టల్లో మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. సో ఆఫ్టర్ దట్ సబ్మిట్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఆన్లైన్లోనే మీరు ఈ యొక్క ఫీజు కూడా పే చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట, చెక్ చేసుకోండి. అందుకే ఈ యొక్క 2 లింక్స్ కూడా నేనైతే ఏం చేస్తానంటే మనకి వీదరికి పేజ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా మీరు ప్రాపర్గా చదవండి. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎస్ మీకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్లో కనుక మీరు క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, ఇంకా అనౌన్స్మెంట్, డిస్క్లైమర్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని ట్రైనింగ్ సీట్స్ ఉన్నాయంటే 128 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో SC, ST, OBC, EWS, రిజర్వ్డ్ అండ్ VI, HI, OA, IDకి అసలు ఎలా డివైడ్ అయ్యేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేస్తే మన తెలంగాణకు వచ్చేటికి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో టోటల్గా చూసుకుంటే అన్ని స్టేట్స్ కలుపుకొని మనకి 4500 వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మనకి 128 సీట్స్కి డిస్ట్రిక్ట్ వైజ్ మన అనంతపురం, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, NTR వెస్ట్ గోదావరి, అనకాపల్లి, నెక్స్ట్ BR అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, నెక్స్ట్ పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అసలు ఎలా డివైడ్ అయ్యో మీరు ఇక్కడ చూడొచ్చు. అలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణ అయితే ఉంటుందన్నమాట. ఆ తెలంగాణకు వచ్చేటప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇచ్చారు 100 వేకెన్సీలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, జోగులాంబ, నెక్స్ట్ గద్వాల్, మహబూబా నగర్, నెక్స్ట్ నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, నెక్స్ట్ హనుమకొండ, జగిత్యాల, జంగోన్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, నెక్స్ట్ మెదక్, నల్గొండ, నిజామాబాదు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరికి వచ్చేటోడికి అసలు ఎలా డివైడ్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటోడికి అఫీషియల్ లాంగ్వేజ్ మనకి తెలుగు అనేసి గమనించండి. సో తెలుగులోనే మనకి ఆ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తెలంగాణ కూడా మనకైతే తెలుగు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ సెకండరీ లాంగ్వేజ్ మనకి ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ మనకైతే ఇక్కడ ఉర్దూ కూడా ఉంటుంది. ఏంటి తెలంగాణలో గమనించండి, ఇక్కడ ఏమో ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకుని మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా ఈ యొక్క పర్టికులర్ పీడిఎఫ్లోనే మనకైతే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేసేస్తారనమాట. ఓకే, అన్ని డీటెయిల్స్ మనం అయితే ప్రాపర్గా కవర్ చేసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దానికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ డెడికేటెడ్గా కావాలనుకుంటే కింద ఎస్ అని టైప్ చేయండి గైస్. సూపర్ అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, అసలు మిస్ అవుతూ రెగ్యులర్గా ఫాలో ఉండే మనకి ఛానల్ని. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.